మొయినుద్దీన్ గారు మాట్లాడింది విన్నారు. అలాగే నాకు అనిపించింది ఈసారి సెషన్కి వెళితే బాగుంటుందని. అది స్పెషల్ సెషన్, అందులోనూ చాలా ఇంపార్టెంట్ సెషన్. వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటో మరోసారి చెప్పుకునే ఒక వేదిక అవుతుంది అది. లేదు మేము 3 రాజధానులకు ప్రజలు సుముఖంగా లేరని చెప్పేసి వర్డిక్ట్ వచ్చింది కాబట్టి మేము అమరావతి ఏకైక రాజధానిగా మద్దతు ఇస్తున్నామని హుందాగా చెప్పుకోవచ్చు. లేదంటే మా పార్టీ స్టాండు అదే ఉంది, మేము ఈ రకమైనటువంటి ఒకే రాజధానికి కాదు, మాది ఇప్పటికీ కూడా వికేంద్రీకరణ ఉండాలి, 3 రాజధానుల్లో 30 రాజధానుల్లో, అది కూడా చెప్పొచ్చు. ఇన్నిసార్లు మామూలు సెషన్స్కే వెళ్ళని వాళ్ళు ఈ సెషన్కి వెళ్తారా? అందులోని ఇరుక్కుపోయే సెషన్ కదా ఇది. వెళ్తే స్టాండ్ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వెళితే బాగుంటుంది అనిపించింది, కానీ వెళ్ళే అవకాశం లేదని కనపడుతుంది. మరి ప్రభుత్వం నుంచి కూడా ఈ పాటికి ఎవరు పెద్దలు మాట్లాడినట్టు లేరు. ఈ సెషన్కి ఇన్వైట్ చేస్తూ ప్రతిసారి ఇన్వైట్ చేస్తుంటారు కదా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్, అలాగే ఈ కూటమి నాయకులు ఎవరు చేయడం, అదొక పాయింట్. అయితే ఇప్పుడు కొద్దిగా లేట్ అయినా కానీ ఒక కరెక్ట్ ఫార్మాట్లో ఒక పద్ధతి ప్రకారం అఫీషియల్గా మీరు మీ అసెంబ్లీ నుంచి మాకు తీర్మానం పంపించండి. ఆ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని మేము ఉన్నటువంటి ఆ పునర్విభజన బిల్లులో సవరణ చేసి దీన్ని తీర్మానాన్ని ఆమోదిస్తాము, పార్లమెంట్లో పెడతాము, చట్టబద్ధత తీసుకొస్తాము. సో దీంతో ఇక క్యాపిటల్ డిస్కషన్ ఓవర్ అని అనుకోవచ్చా? సురేష్ గారు, మీకు ప్యానల్ రెండు పెద్దలు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు, అలాగే సోదరుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శరత్ చౌదరి గారు, అన్న వైసీపీ నాయకులు మొయినుద్దీన్ గారు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. అలాగే ముఖ్యంగా ఈరోజు మా మార్కాపురం నూతన జిల్లా రాయవరం గ్రామంలో బస్ ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారు. ఆ మృతుల కుటుంబాలకి మన ప్యానల్ తరఫున ఘనంగా నివాళులర్పిద్దాం. ఈరోజు ఉదయం నుంచి నేను అక్కడే ఉన్నాను. ఉదయం మన డిబేట్ ఉందంటే నేను ఇక్కడే జాయిన్ కావడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. దీన్ని మన ప్యానల్ తరఫున తీవ్రంగా సంతాపం తెలియజేస్తాం. ఈరోజు సురేష్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నట్లుగా ఈ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, రాజకీయ విశ్లేషకులు కానివ్వండి భావిస్తారు. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అమరావతి ఏకైక రాజధాని అనేది ఒక తీర్మానం చేసి అది పార్లమెంట్కి పంపించి పార్లమెంట్లో పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా మనకి అర్థమవుతా ఉంది. దానికోసమే ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. చాలా సంతోషం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం 2014 నుంచి ఇప్పుడు 2026, 12 సంవత్సరాలు పుష్కర కాలం పాటు మనకి రాజధాని లేని రాష్ట్రంగా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడ రాజధాని లేని రాష్ట్రం లేనటువంటి పరిస్థితిలో మనం మనుగడ సాగిస్తా ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. అలాగే మనం చూసినట్లయితే ఈ రాజధాని అమరావతి ఉంటుందా, లేకపోతే 3 ముక్కలాటతో పేరుతోటి వైజాగ్, కర్నూలు లేకపోతే ఇంకో చోటకి మారిద్దా, ఏం చేయాలనేటువంటి సందిగ్ధంలో అనేక మంది 29 గ్రామాలకు చెందినటువంటి 33,000 మంది రైతులు 35,000 ఎకరాల భూముల్ని ఇచ్చి, తమ సొంత భూముల్ని, ఆరుగాలం పండేటువంటి మూడు పంటలు పండేటువంటి సారవంతమైనటువంటి భూముల్ని మన రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి మరి భూములు అమరావతి నిర్మాణం కోసం అప్పచెప్పినటువంటి రైతాంగం ఈ 5 సంవత్సరాల పాటు ఏ విధంగా మానసిక వేదనకు గురయ్యారు, ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా మరి జైళ్ళకి వెళ్ళారు. దాదాపు 150 మంది
చనిపోయినటువంటి ఘటనలు, అనేక మంది వివాహాలు కాకుండా మరి ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, వాళ్ళ పిల్లలకి వివాహాలు చేయలేకపోయారో మనం చూసాం. అనేక మంది పిల్లలు చదువులు మధ్యలో ఆగిపోయాయో చూసాం. ఇంత నికృష్టంగా గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పరిపాలనకి చరం గీతం ఈ రాష్ట్ర ప్రజలు పాడారు. అయితే ఇప్పుడు ఈ రాష్ట్ర ఎన్డీఏ కూటమి దీనికి ఒక చట్టబద్ధమైనటువంటి ఒక విధానాన్ని తీసుకురావాలా అనేటువంటి ఒక ఆలోచన చేయడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. వాస్తవంగా మరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2వ తారీఖు దాకా జరుగుతాయా, లేకపోతే ఇంకా పొడిగిస్తారా, ఇది మనం చూడాలి. ఇంకా మరి ఇంకేమవుతుంది అనేది క్లారిటీ లేదు. కానీ అయితే పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా దీనికి చట్టబద్ధత కల్పించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. పిఎంఓ ఆఫీస్ నుంచి అందినటువంటి ఆదేశాలు మరి గతంలో మీరు పంపినటువంటిది సక్రమంగా లేదు, మరలా దీన్ని మార్చి పంపించండి, టేబుల్ ఐటెంగా ఈ అంశాన్ని తీసుకొని పార్లమెంట్లో మేము దీన్ని ఆమోదిస్తామని చెప్పి పిఎంఓ ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది. దాన్ని మనం స్వాగతిస్తా ఉన్నాం. అయితే ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే 12 సంవత్సరాల నుంచి మనం నరకయాతన అనుభవిస్తున్నాం. ముఖ్యంగా రాజధాని అయినటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, ఇప్పటికి కూడా సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారో, అలాగే 29 గ్రామాలకు చెందినటువంటి 33,000 మంది రైతులు భూములు ఇచ్చి ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళ భూమి ఎక్కడో తెలియక, ఈ రాజధాని ఉంటుందో లేదో తెలియక అడవిలాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మరి కొట్టమిట్టాడుతున్న పరిస్థితి, చివరికి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా చంపుకున్నటువంటి పరిస్థితి, దేవుణ్ణి కూడా మొరబెట్టుకున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ మనం తడవతడికి అనుకోవటం కాదు. కానీ వాళ్ళ కట్టుబుట్టుని కూడా మరి హేయంగా విమర్శించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడానికి మేము స్వాగతిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు కూడా మేము ప్రస్తావించదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారిని, ఎన్డీఏ కూటమిని మేము రిక్వెస్ట్ చేస్తాం, అయ్యా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, ఇప్పటికైనా దీన్ని చట్టబద్ధత కల్పిస్తున్నారు, సరే మీకు ఎక్కడో కొంత డౌట్ ఉందేమో రేపు ఏదైనా ప్రభుత్వం మారితే పరిస్థితులు ఏంటి అని చెప్పి, ఏది ఏమైనా దీన్ని చట్టాన్ని రూపకల్పన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మమ్మల్ని కూడా గతంలో విమర్శించారు, రాష్ట్ర విభజన చేసినప్పుడు ఇష్టానుసారంగా విభజన చేశారు, దానికి చట్టబద్ధత లేదు, దీనికి చట్టబద్ధత లేదు అని చెప్పి ఏదేదో మాట్లాడారు. మరి మీరు చేసింది ఈ 12 సంవత్సరాలు? గతంలో ఎన్డీఏ తోటి మీరు కూడా ఉన్నారు కదా. ఎందుకంటే ఆ విమర్శల జోలికి పోవటం లేదు, కానీ ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నా. నేను ఇంకోటి కోరుతా ఉన్నా, ఇదే అసెంబ్లీ వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి, ఇది ఒక తీర్మానం చేయండి, సంతోషపడతారు ఈ రాష్ట్ర ప్రజలు. అలాగే మనం అనుకుంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది శ్రామికులు, కార్మికులు, చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు మరి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దీన్ని కేంద్రం మార్చడానికి ఏప్రిల్ నుంచి ముహూర్తం పెడతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఒక తీర్మానం చేయండి. ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గతంలో కాంగ్రెస్ తీసుకొచ్చిందో దాన్ని యథావిధంగా కొనసాగించండి అని చెప్పి ఒక తీర్మానం ప్రవేశపెడితే ఈ రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు అని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ కూటమికి, శాసనసభ స్పీకర్ గారికి మేము కాంగ్రెస్ పార్టీతో ఏమన్నప్పుడు సవినయంగా వినియోగించుకుంటున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సురేష్ గారు, దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను.